హలో గాయ్స్, ఐఎమ్ మహా. చాలా రోజుల తర్వాత మళ్ళీ పుట్టింటి గాలి తగులుతుంది. ఇంట్లోంచి బయటికి 2 రోజులు ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే ఫస్ట్ ఆడపిల్లకి గుర్తొచ్చేది పుట్టిల్లే. ఇలా అడగగానే అలా వెళ్ళడానికి ఒప్పుకున్నారనుకోండి, ఫేషియల్ చేయకుండానే ఫేస్లో మంచి గ్లో వస్తుంది. ఇక మన ఊరు బోర్డర్ తగిలిందనుకోండి, ఇంకెక్కడ లేని సంతోషం ఉరకలేస్తుంది. నేనైతే మా ఊరు వచ్చిందని 100 సార్లు చెప్తాను. ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ నేను చూడాలనుకున్న ప్లేస్ అన్నవరం. సో అన్నవరం వెళ్ళాము. ఎప్పుడు వెళ్ళే మాకే కొత్త కొత్త రూల్స్ కనబడతాయి ఎక్కడ. ఇక తెలియని వాళ్ళు, దూరం నుంచి వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటో అనిపిస్తుంది నాకు. ఉదయం 9 గంటలకి కళ్యాణం జరుగుతుంది. టికెట్ కాస్ట్ 2000. కళ్యాణానికి సంబంధించినవన్నీ వాళ్ళే ఇస్తారు కాబట్టి ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. కళ్యాణం టికెట్ మన దగ్గరే ఉంచుకుంటే దర్శనం టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అది అవ్వగానే 300 నుంచి 2000 వరకు వ్రతం టికెట్లు ఉంటాయి. వ్రతానికి సంబంధించినవి వాళ్ళు ఇస్తారు. మనం తీసుకెళ్లాల్సింది మ్యాచ్ బాక్స్ 1, కొబ్బరికాయలు 5, ఇంట్లో ఏమైనా పువ్వులు. వ్రతం పూర్తవడానికి 1 నుంచి 1.5 టైం పడుతుంది. లోపలికి వెళ్ళి గర్భగుడిలో స్వామిని దర్శించుకోవాలి అంటే టికెట్ మనిషికి 200 రూపాయలు ఉంటుంది. గోదావరి సైడు పెళ్ళైన గృహప్రవేశమైన సత్యదేవుని వ్రతం అనేది తప్పకుండా చేస్తాము. అన్నవరం ఫుల్ వ్లాగ్ అనేది నెక్స్ట్ టైం నేను అప్లోడ్ చేస్తాను. కొండపైన శివసదన్, విష్ణు సదన్ అని ఉంటాయి. అక్కడ రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి ఎప్పుడు కూడా. కొండ కింద కూడా రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. గుడిపైన క్యాంటీన్లో ఫుడ్ ఎవరు తినకండి, ఫుడ్ పాయిజన్ అవుతుంది. సత్యదేవుని వ్రతం ప్రతి ఏటా చేసుకోవడం చాలా మంచిది. అన్నవరం సత్యదేవుని ప్రసాదం నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. చాలా టేస్ట్గా ఉంటుంది. కళ్యాణం చేయించుకున్నప్పుడు, వ్రతం చేయించుకున్నప్పుడు వాళ్ళే ప్రసాదం పొట్లం ఇస్తారు. ఓకే గైస్, అగైన్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.